హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఏంటి జగన్ గారు కాస్త దూకుడు పెంచారా, లేకపోతే పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం, ఆయన ఇస్తున్నటువంటి హామీలు, ఆయన కార్యకర్తలకి జగన్ 2.0 ఎలా ఉండబోతుందో, కార్యకర్త ఎలా ఉండాలో చూపిస్తాము, కార్యకర్త కోసం పార్టీ అండగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాము అనేటువంటి కామెంట్లు చేశారు. ఏ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు అనేటువంటి కామెంట్ కూడా చేశారు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఏం సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తను ఒకటే నమ్ముతూ ఉంటాడు, తన విలువలు, విశ్వసనీయత. ఒకవేళ ఓడిపోయినా, గెలిచినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మన అధికారమే మనకు పరమావధి కాదు. సో మనకి అధికారం కోసం ఏదైతే అడ్డదారు లాంటివి తొక్కకూడదు. సో మనం ఓడిపోతే ఓడిపోయాం, గెలిస్తే గెలిచాం. సో మనం అనే వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఆ విలువలు, విశ్వసనీయత మీద మనం నిలబడాలి. సో రాజకీయాల్లో ఉన్నంతకాలం బతికినా చచ్చినా, చనిపోయిన తర్వాత కూడా తన ఫోటోని ఏదైతే ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. బతికున్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు, చనిపోయినా కూడా జేజేలు కొట్టించుకోవాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలి. సో దానికోసం ఆయన తాపత్రయపడతాడు, దానికోసం ఆరాటపడతాడు, దానికోసం నిజంగా అనేక కష్టాలను కూడా అనుభవించాడు. సో దానికోసం నేను సిద్ధం, అలానే నేను ఉంటాను. సో మనం దాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఏదో మనం ఓడిపోయాం కాబట్టి మనం ఇంకేదో అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని ఎప్పుడు ప్రయత్నించకూడదు అనేది మరోసారి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, మనం ఈసారి వచ్చిన తర్వాత ఇంకా ఏమేం చేయబోతామో కూడా ముందే కార్యకర్తలకి, ప్రజలకి, అవతల ఉన్నటువంటి మా ప్రత్యర్థులకు కూడా ఇప్పుడే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఒకటే నమ్ముకొని ఉన్నాడు,
ఫస్ట్ మీరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి రాజకీయాల్లో చూసుకుంటా ఉంటే 151 మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నాడు. ఏంటి మీరు, మనకు ఒక పార్టీ ఉంది, దానికి ఒక అధిష్టానం ఉంది, వాళ్ళ నిర్ణయం ప్రకారం మనం పోవాలి, మనం ఎలా పడితే అలా వెళ్ళకూడదు అంటే ఒక క్రమశిక్షణ. సో మనం ఒక దగ్గర ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణతో మెలగాలి. సో పదవులు వస్తుంది కదా, అందరూ సంతకాలు పెట్టేశారు కదా, ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలి, అలాంటిది లేదు, అది తప్పు అని చెప్పి వారించాడు వాళ్ళు. దాని తర్వాత ఇచ్చిన మాట కోసం ఆయన వైపు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, నల్ల కాలువ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి ఆ నల్ల కాలువ సాక్షిగా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేయటం, లేదు పదవుల కోసమో, కేంద్ర మంత్రి పదవుల కోసమో, లేదంటే తర్వాత ముఖ్యమంత్రి పదవి వస్తుందనో ఒక పార్టీని అంటిపెట్టుకొని విలువలను వదిలేయటం. ఈ రెండు దారులు ఆయనకు ఉన్నప్పుడు ఆయన ఏదైతే మొదటి దారిని, ఏదైతే విలువలు, విశ్వసనీయత, ఇచ్చిన మాటకు నిలబడాలనే దారిని ఎన్నుకున్నాడు. ఆ దారిలో వెళ్తే కష్టాలు ఉంటాయని తెలుసు, ఆ దారిలో వెళ్తే నష్టాలు ఉంటాయని తెలుసు, ఆ దారిలో వెళ్తే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని తెలుసు, ఆ దారిలో వెళ్తే భౌతికంగా కూడా లేకుండా చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారని తెలుసు. అదే ఇంకొక దారిలో వెళ్తే ఏమి కష్టాలు ఉండవు, రాజ్యభోగాలు ఉంటాయి, కేంద్ర మంత్రి పదవులు వస్తాయి, పిసిసి అధ్యక్షుడు వస్తుంది, ముఖ్యమంత్రి కూడా వస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి నల్ల కాలువ సాక్షిగా ఇచ్చిన మాట పోతుంది. అప్పుడు మనిషి నేను బతికున్నా చచ్చినట్టు లెక్క. సో నేను ఇచ్చిన మాట కోసమే నిలబడాలి, నాకు పదవులు ముఖ్యం కాదని ఏదైతే ఆయన ఓదార్పు యాత్రని రాజీనామా చేసి మరి ఆయన ఓదార్పు యాత్రని కంటిన్యూ చేశాడు. 16 నెలలు జైలుకి వెళ్ళాడు. దానివల్ల ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేశారు, ఈడీ అటాచ్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాల కుటుంబ సభ్యుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. ఇంకొకళ్ళు అయితే నిజంగా ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి గురి చేసినటువంటి ఇబ్బందుల్లో కనీసం 10% ఇబ్బందులకు గురి చేసిన ఎప్పుడో సరెండర్ అయిపోయాడు. కానీ ఆయన మళ్ళీ వచ్చాడు, నేను ఎవరితో మళ్ళీ నాకు వద్దు, సంబంధం లేదు, నేను ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడూ పోను, అదే విలువలు అదే విశ్వసనీయం నమ్ముకుంటా, ఓడిపోతే ఓడిపోయామన్నాడు. అదే 2014 ఎన్నికల్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి కూటమి, ఇంకోవైపు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అవతల రైతు రుణమాఫీ మొత్తం చేస్తామంటున్నారు, అవతల డ్వాక్రా రుణాలన్నీ మొత్తం మాఫీ చేస్తానంటున్నారు, అవతల ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానంటున్నారు, ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి అంటున్నారు, అడ్డగోలు హామీలు అవతలు ఇస్తా ఉన్నారు. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఒక్క 50,000 రుణమాఫీ అని చెప్పన్నా, అవతల చంద్రబాబు నాయుడు మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి అబద్ధాలు చెబుతున్నాడు అన్న, ప్రజలు వాళ్ళని నమ్మి మోసపోతారు, వాళ్ళు ఇటు చేయలేరు అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. చేయలేని మనం ఎందుకు చెప్పటం, ఏది చేయలేము మనం 50,000 రూపాయలుగా, మనం ఇస్తానంటే ఇంతవరకే చేయగలుగుతాం, కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాష్ట్రం. సో మనం అడ్డగోలుగా మనం ఇప్పుడు చెప్పి అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత చేయలేము, అప్పుడు ఏం చేయాలి? మన క్రెడిబిలిటీ మనకంటేనే మనం అంటేనే క్రెడిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, విలువలు విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అనేటటువంటి పేరు ఉంది. దాన్ని మనం చెడగొట్టుకోవాలా, అధికారం కోసం అడ్డదారులు తొక్కాలా? అలాంటి నేను చేయను, నేను చెప్పను అన్నాడు. మా నాయకులు అనేక మంది వారించారు, కానీ విలువల విశ్వసనీయత ఏదైతే ఓడిపోయి ఉండొచ్చు, మోసాలు కుట్రలో గెలిచి ఉండొచ్చు, కానీ 2019లో కొద్దిగా లేటుగా అయినా విలువల విశ్వసనీయత గెలిచినాయి కదా. 2024 ఎన్నికల్లో మళ్ళీ చూడండి, ఏదైతే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇవి చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేమన్నాడు. పెన్షన్లు ఇప్పుడు అసలు పెంచలేమన్నాడు. సో ఎందుకంటే పెంచితే కట్ చేయాలి, మిగిలిన ఏ హామీలు చేయడానికి ఉండదు. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అయినా ఓడిపోయినా మళ్ళీ ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం ఆయన అడ్డగోలు హామీలు ఇస్తాడంటే ఇవ్వడం, ఏదైతే చేయగలరో అదే చెప్తాడు. సో విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ ఉంది, రేపు కూడా అదే కొనసాగుతుంది. దీనితో పాటు ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చేయలేకపోయాము, ఏదైతే కార్యకర్తలకు సంబంధించి కొంత పట్టించుకోవడంలో కొంత ఏదైతే లేట్ అయ్యిందో, ఎందుకంటే మధ్యలో కోవిడ్ 2 years కలవటం కానీ అన్ని 2.5 years అదే గోల్లో ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చాం, అడ్మినిస్ట్రేషన్ అందరం చెక్ చేసుకోవటం, ఈ అభివృద్ధి సంక్షేమాల మీద దృష్టి పెట్టడం, దీనివల్ల కొంత ఏదైతే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొంత ఏదైతే నిర్లక్ష్యం చేసామని అనే ధోరణి ఏదైతే ఉన్నదో, ఆ ఆలోచన జగన్ గారి మదిలో ఉందో, ఈసారి అలా ఉండదు. ప్రతి కార్యకర్తలకి నేను అండగా ఉంటా, మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు. ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కాలర్ పైకి ఎగరేసి అదిరా మా నాయకుడు, మేమంటే ఎందుకు చూపిస్తాం రేపొద్దున, ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం, చెడు చేసిన వాళ్ళకి గుండెల్లో ఖచ్చితంగా న్యాయపరంగా గుణపాలు దిగేటట్టు చేస్తాం. కార్యకర్తలకి ఎస్ సార్, కార్యకర్తలకి అండగా ఉంటాను, కార్యకర్తలకి నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకే చూసుకుంటాను, కార్యకర్తలు ఎలా ఉండాలో చూసుకుంటాను అని చెప్పి హామీ ఇవ్వటం ఓకే రైట్. కానీ కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు, ఇబ్బందులు వస్తాయి, జైల్లో కూడా పెడతారు, మినిమం 3 నెలలు జైలు ఉంటుంది అంటే ఇవన్నీ మీరు భరించాల్సిందని చెప్పినట్ట సార్? ఖచ్చితంగా ఒకటైతే చెప్తా, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను కూడా ఒక కార్యకర్తగా చెప్తున్నా, నేను నాయకుడిని కాదు, నేను కార్యకర్తనే, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. సో మీకు నేను ఒక అభిమానిగా, ఒక కార్యకర్తగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ నేను చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ 8 నెలలుగా కూడా అబ్జర్వ్ చేసినటువంటిది, ఎందుకంటే అంతకుముందు నుంచి చూసింది, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే నాయకుల మీద కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టారో వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంది, వాళ్ళందరి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటుంది, వాళ్ళందరికి సంబంధించి న్యాయపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైతే కేసులకు సంబంధించి బెయిల్ అంశాలు కావచ్చు, మొత్తం అన్నిటికీ షూరిటీలతో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. సో జైలుకు పంపించినా మళ్ళీ బయటకు వస్తాం కదా, సో మీరు జైలుకి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది, అధైర్యపడాల్సిన పని లేదు, మీ కుటుంబాలకు అండగా ఉంటది. ఎందుకంటే రాజకీయాల్లో కేసులు అనేది ఇప్పుడు సర్వసాధారణం. అవతల రాజకీయ పార్టీ మన టార్గెట్ చేసి కేసులు పెడితే మనం ఏదైతే రాజకీయాల్లో తప్పుకుంటామనో లేదంటే రాజకీయంగా వెనకడుగు వేస్తామనేటటువంటి వాళ్ళ ప్రయత్నం ఏదైతే ఉందో అది అన్ని రోజులు కుదరదు. ఎందుకంటే నన్నే 16 నెలలు జైలుకి పంపించినప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారినే 16 నెలలు జైలుకి పంపించినప్పుడు నేను బయటికి రాలేదా, ముఖ్యమంత్రి కాలేదా? సో మీరు ఇప్పుడు జైలుకి వెళ్తే రేపొద్దున ఖచ్చితంగా బయటకు వస్తారు, మళ్ళీ 4 రోజులు లేదంటే 10 రోజులు లేదా 20 రోజులు, మహా అయితే 3 నెలలు 90 రోజులు బెయిల్ వస్తుంది కదా. వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివ్గానే పనిచేస్తారు. సో మీ కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. అది పదవుల రూపంలో, ఆర్థికంగా ఆదుకునేటటువంటి విషయంలో, లేదంటే మీకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చేటటువంటి విషయంలో అన్ని రకాలుగా పార్టీ మీకు అండగా ఉంటుంది. సో ఎవ్వడు ఆధారపడాల్సినటువంటి పని లేదు. మన జెండాకి విలువలు ఉన్నాయి, మన జెండాకి విశ్వసనీయత ఉంది. మన నాయకుడు మన జెండా తప్ప వేరే జెండా ఏ రోజు మోపించలేదు, మోపించడు కూడా. ఎందుకంటే మనం గెలిచినా ఓడినా మన జెండా పవర్ అది. మన జెండా ఎప్పుడు అడ్డదారులు దొక్కల, మన ఎజెండా ఎప్పుడు ప్రజలకు మంచి చేయటమే. దానికోసం మనం కొన్ని రోజులు కష్టాలు అనుభవించినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారితోనే ముడిపడి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. ఒక్కటైతే కూటమి నాయకులకు మాత్రం బహిరంగంగా హెచ్చరిస్తా ఉన్నా సార్, మీ ఛానల్ సాక్షిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి మీరు వచ్చారు కదా, మా కార్యకర్తల పవర్ ఏంటో రుచి చూపిస్తాం 2029లో. వచ్చిన తర్వాత న్యాయపరంగా మీకు ఒక్కొక్కరికి రప్ప 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 ఖచ్చితంగా చేస్తాం. మేము వ్యక్తిగతంగా కక్షలు తెచ్చుకోం, లీగల్గా సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే మీరు ఇప్పుడు 5 సంవత్సరాల్లో చేస్తున్నటువంటిది, ఆల్రెడీ ఇప్పుడు ఈ 9 నెలల్లోనే మీరు చేసినటువంటి అరాచకం, పేకాట క్లబ్బులు, ఏదైతే మీరు మద్యానికి సంబంధించినటువంటి మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ప్రతి దాంట్లో మీరు దోచుకునేటటువంటి వీటన్నిటినీ ఖచ్చితంగా వీటి మీద న్యాయ పోరాటం చేసి ఏ ఒక్కడిని కూడా వదలం. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేశారు. మేము అధికారంలో ఉండి చాలా మంచి చేసాం. కులం చూడాలా, మతం చూడాలా, ప్రాంతం చూడాలా. మీరు తెలుగుదేశం జెండా పట్టుకున్నారో చూడాలా, జనసేన జెండా పట్టుకొని తిరిగారో చూడాలా. ఏదైతే మీరు ఏ పార్టీలో ఉన్నారో చూడకుండా మా నాయకుడు ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపించి సంక్షేమ పథకాలు అందించాడు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు అస్సలు చూడాల. ప్రభుత్వం అంటే అందరిది. పాపంలో వాళ్ళు ఏదో పార్టీకి ఓటేసుకుంటే మనకేంటి, వాళ్ళ ఇష్టం వాళ్ళదని వదిలేశాడు. కానీ మీరు ఈరోజు అలా లేరు. మీరు ఎక్కడ టచ్ చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ టచ్ చేశారు. దాని పవర్ ఎలా ఉంటుందో 2019లో చూశారు కదా, సింగిల్గా 151. సో ఆ పవర్ ఎలా ఉంటుందో సింగిల్గా చూస్తారు 2029లో. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు.
మంచి చేసిన వాడిని ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే ఇప్పుడు కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉంటారు. చెడు ఎవరైతే చేస్తున్నారో మీరు గుండెల్లో పెట్టుకొని వాళ్ళని మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నాం. నాయకులకి, కార్యకర్తలకి మీకు చెడు చేసిన వాడు ఎవడైతే ఉంటాడో అవసరమైతే రాసుకోండి. ఒక చోట మళ్ళీ చెరిగిపోయిద్దని అనుకుంటే మనసులో రాసుకోండి. చెడు చేసిన వాడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మంచి చేసిన వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళకి మంచి చేస్తాం కుటుంబానికి, అది కూడా రేపొద్దున 29లో జగన్ 2.0లో చూడబోతున్నారని చెప్తాను. కక్షపూరితంగా వ్యవహరించు అంటున్నారు. న్యాయపరంగానే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాము, వాళ్ళ మీద న్యాయపరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. న్యాయపరంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి 2029లో అధికారం వచ్చిందాక వెయిట్ చేయాలా? ఇప్పుడు చేయలేరా? ఇప్పుడు వెళ్తున్నాం, ఆల్రెడీ ప్రైవేట్ కేసులు కూడా వేస్తున్నాం. కానీ మీకు తెలుసు కదా, కింద యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. సో పోలీసులు కూడా ఎలా వ్యవహరిస్తారో మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇప్పుడు మా నాయకుల మీద కేసులు పెట్టారు. ఈవెన్ నందిగామ సురేష్ గారిని అయితే అనేక నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇప్పుడు మాకు సంబంధించి విద్యార్థి విభాగ నాయకుడు పానుగంటి చైతన్య ఇంకా జైల్లో ఉన్నాడు. ఇంటూరు రవికిరణ్, ఏదైతే మీరు అన్నట్టుగా వర్రా రవీందర్ రెడ్డి, వీళ్ళందరూ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళే. సో వాళ్ళందరినీ ఏ విధంగా వేధిస్తున్నారో మీరు చూశారు. బోషిడికే అన్నాడు బయట తిరుగుతున్నాడు. ఆయన పెట్టకపోయినా పెట్టారన్న పోస్టులు ఉన్నాడు, లోపల వెళ్తున్నాడు. సెటారికల్గా ఏదైతే పోస్టులు పెడతాడని ఇంటూరు రవికిరణ్ అరెస్ట్ చేశారో దానికి సమాధానం ధైర్యంగా ఎదుర్కోవాలి కదా. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని దద్దమ్మలు ఏదో అధికారం చేతిలోకి వచ్చింది కదా 4 కేసులు పెట్టి కంట్రోల్ చేసేస్తామనంటే రేపు మేము కంట్రోల్ ఉండదు కదా. మీరు మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటే మా వాళ్ళు రేపొద్దున కంట్రోల్లో ఉండరు కదా. ఓకే, మేము కంట్రోల్లో ఉండమన్నా ఉండరు కదా. ఇప్పుడు మీరు మమ్మల్ని కంట్రోల్ చేయాలని కేసులు పెడుతున్నారు. కంట్రోల్ చేయగలుగుతారు ఎన్ని రోజులు? జైల్లో ఉన్నన్ని రోజులు. తర్వాత మా ఇంట్లో ఆడాలు కూడా వస్తారు కదా, వాళ్ళు కూడా వచ్చి పోరాడతారు కదా. చెబుతున్నాం కదా మా జెండా పవర్ ఏంటో. మేము అధికారంలో ఉంటే ఏదైతే 2019-24 మా పరిపాలన మీరు చూశారు. ఏది మంచి అందరికీ మంచి చేయాలి. వాడు తెలుగుదేశం నాయకుడైనా మంచి చేయాలి. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు జెండా పట్టుకుని ఆ ఊర్లో తిరిగి లీడర్ వాడికి నిజంగా అర్హత ఉంటే కూడా మనం పథకం ఇవ్వాలి. అది మీరు చూశారు 2019-24. చూద్దరు కానీ 29-34 మా జెండా మీరు ఒక యాంగిల్ ఒకవైపే చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, రెండో వైపు చూడలా. నాణ్యానికి ఒకవైపే చూశారు. మంచి చేసినా చెడు చేసినా వాళ్ళందరికీ మంచి చేయాలని ఒక కోణంలోనే మీరు చూశారు. ఇప్పుడు చెడు చేసిన వాళ్ళకి ఉంటుంది, ఊహలకు అందకుండా ఉంటుంది, ఊహలకి అందకుండా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మంచిగా వ్యవహరించాలనేది గుర్తుపెట్టుకోవాలి. లేదు ఈ 8 నెలల్లో చేసినటువంటి దమనకాండని కొనసాగిస్తాం, ఇలానే కేసులు పెడతాం, రెడ్ బుక్ ఓపెన్ చేసి పిచ్చి కుక్కల్లాగా ఎవడు కనపడితే వాడిని వేసేస్తాం తీసేస్తామనంటే మీకు పుస్తకాలు అవసరమేమో, మనకు పుస్తకాలు అవసరంలా. మీకు దాంట్లో రాసుకుంటేనే మీకు పేర్లు గుర్తుంటాయేమో, మనం రాసుకోకుండానే గుర్తుంటాయి. ఖచ్చితంగా ఎవరిని కూడా వదలం. మీరు ఇప్పటికి మార్చుకోవాలి. ఇప్పటికి మీకు అవకాశం ఇస్తున్నాం. జరిగింది ఏదో జరిగిపోయిందని మార్చుకుంటే ఓకే, మార్చుకోకపోతే ఒకరు పోతే ఇంకొకరు పోతే ఇంకొకరు. మీరు ఎంతమందిని ఒకవేళ లేపేసి ఇంకోటి పోయినా 1,30,00,000 మంది అయితే లేపేయలేరు కదా. సో ఎవరిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. మీరు మంచి పరిపాలన అందిస్తే సెల్యూట్ కొడతాం. కానీ మీరు ఏదైతే చెడు దోసేటటువంటి ధోరణిలో ఇదే కంటిన్యూ చేస్తున్నారో దానికి లెక్కకు మించి లెక్క ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తాం. రైట్ సార్, ఈ పరిస్థితులు ఇలాగుంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసం అయిపోయింది, ఏ విధంగా అప్పుల పాలైపోయింది, ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసానికి వడ్డీలు కట్టలేకే వాటికి సర్దలేకే జరుగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ గాడిలో పెట్టాలంటే 14 ఏళ్ళ 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న, 14 ఏళ్ళ సీఎంగా అనుభవం ఉన్న నా వల్లే కావట్లేదు అనేటువంటి కామెంట్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడాను అన్ని లెక్కల ప్రకారంగా చెప్తున్నారు. ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో రాష్ట్రం బాగుపడింది, ఎవరి హయాంలో పెట్టుబడులు వచ్చాయి, ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందనే దాని మీద ఆయన ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్ కూడా ఒకటి ఇచ్చారు. సార్ నేను ఒకటైతే చెప్తా క్లియర్గా,
చంద్రబాబు నాయుడు గారు మీరు 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి. మీ 4 సార్ల ముఖ్యమంత్రి దాంట్లో ఏ సంవత్సరం అన్నా రెవెన్యూ లోటు లేకుండా ఉందా? నేను అడిగే పాయింట్ నెంబర్ 1. 4 సంవత్సరాల 4 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇదిగో పలానా సంవత్సరం నేను ఇదిగో రెవెన్యూ లోటు లేకుండా రాష్ట్రాన్ని నేను పరిపాలించా అనేది ఏదన్నా మీ దగ్గర ఉంటే ఒక్క సంవత్సరం ఏమైనా ఉంటే లెక్క చూపించండి. నా దగ్గర ప్రతి సంవత్సరం మీరు ఎంతెంత రెవెన్యూ లోటు ఉందో ఆ లెక్కలతో సహా నేను వివరిస్తాను, మీరు ఎవరు వచ్చినా కూడా. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే ఆయన అప్పులకి సంబంధించి మనం వడ్డీలు కట్టేస్తున్నాము, చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాము అని ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఇది ఆంధ్రజ్యోతి ఈనాడు, ఈ పత్రిక పేరు గాలినాడు అలియాస్ ఈనాడు, ఇంకోటేమో బోకు జ్యోతి పత్రిక ఉంటుంది. ఇది ఈనాడులో 2019-20 సంవత్సరంలో అప్పులు తిరిగి చెల్లింపు వడ్డీల చెల్లింపులు అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇచ్చారు డేటా. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాకా ముఖ్యమంత్రి కదా 2019 దాకా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ సంవత్సరం 2019-20 సంవత్సరంలో అప్పులు 18,623 కోట్లు చెల్లించారు, 18,628 కోట్లు. వడ్డీ 17,652 కోట్లు చెల్లించారు. మొత్తం కలిపి 36,280 కోట్లు చెల్లించారు. అట్లానే 2021 సంవత్సరంలో 13,735 కోట్ల అప్పులు, 20,017 కోట్లు వడ్డీలు, మొత్తం 33,752 కోట్లు. 2021-22లో అప్పులు 13,920 కోట్లు, వడ్డీ 22,165 కోట్లు, మొత్తం 36,085 కోట్లు చెల్లించారు. 2023-24లో 15,570 కోట్ల అప్పులు చెల్లించారు, వడ్డీలు 25,492 కోట్లు చెల్లించారు, మొత్తం 41,062 కోట్లు చెల్లించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలే అప్పులు. చంద్రబాబు నాయుడు గారు గడిచిన వారసత్వంగా వచ్చిన అప్పులకి సంబంధించి అసలు వడ్డీ 2023-24 17,045 కోట్ల అప్పులు చెల్లించాం, 29,433 కోట్లు వడ్డీలు చెల్లించాం, మొత్తం ఎంత 46,479 కోట్లు. అంటే మొత్తం కలిపి ఒక సంవత్సరం 36,000 కోట్లు, ఒక సంవత్సరం 33,752, ఒక సంవత్సరం 36, ఒక సంవత్సరం 41, ఒక సంవత్సరం 46. అంటే 4, 4, 8, 8, 6, 14, ఇది ఒకటి. అంటే 1,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులకి, అంటే గడిచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన అప్పులకి అసలు కం వడ్డీ కలిపి 1,50,000 కోట్లు చెల్లించారు. దీనికేం సమాధానం చెబుతావు చంద్రబాబు నాయుడు? మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఇవి లెక్కలు, మీలాగా సొల్లు కబుర్లు కాదు. మరి దీనికేం సమాధానం చెప్తావు? ఏ ప్రభుత్వం అయినా గడిచిన ప్రభుత్వాలు చేసిన అప్పులకి అసలు వడ్డీ చెల్లించాలి. 4 సంవత్సరాలు 4 టర్లు ముఖ్యమంత్రి, ఆ మాత్రం నీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? చదువు రాకపోయినా నీకు కొంచెం ఇవన్నీ ఉండాలి కదా, మాత్రం మినిమం సెన్స్ లేదా? తెలియకుండానే మాట్లాడేస్తున్నావా? ఆర్థిక విధ్వంసం జరిగిందా? 14 లక్షల కోట్ల అప్పు అయిందని చెప్పి గాలి మాటలు మాట్లాడింది నువ్వే కదా. ఆంధ్రప్రదేశ్ అడుక్కుందని చెప్పి బోకు మాటలు మాట్లాడింది నువ్వే కదా. అప్పుడు మరి ఇప్పుడు అప్పు 6.5 లక్షల కోట్లే ఉందని చెప్పి ఏదైతే నువ్వే మరి బడ్జెట్ సాక్షిగా ఎందుకు పెట్టావు? మరి 14 లక్షల కోట్ల అప్పు ఉందన్నప్పుడు మిమ్మల్ని సింగపూర్ తీసుకెళ్తా, మిమ్మల్ని మలేషియా తీసుకెళ్తా, మీకు ఫ్రీ, మీకు ఫ్రీ, మీకు ఫ్రీ. అక్కలు చెల్లెమ్మలు మీ ఇంట్లో ఒకళ్ళుంటే సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే సంవత్సరానికి 36,000, ముగ్గురుంటే సంవత్సరానికి 54,000. అమ్మఒడి. నీకు ఎంతమంది పిల్లలు? ఒకళ్ళుంటే 15, ఇద్దరుంటే 30, నలుగురుంటే 60, కరెంట్ 5వ వాళ్ళని అవసరమైతే 90 ఇస్తా. సిగ్గు లేని ఈ అబద్ధాలు అధికారం కోసం ఆడింది నువ్వు కాదా? చేతగానప్పుడు మంగళవారం మాటలు దయచేసి మాట్లాడొద్దు ముఖ్యమంత్రి గారు. మనకి 7 వారాలు ఉంటే 7 వారాల్లో అన్ని మంచి వారాలు. సోమవారం మంచిదే, మంగళవారం మంచిదే అన్నీ. కానీ మీరు మంగళవారం మాటలు దయచేసి మాట్లాడొద్దు. మంగళవారం మాటలు ఏంటంటే అప్పులు, మళ్ళీ వేరే విధంగా అనుకున్నారు మీరు. మంగళవారం అంటే అప్పుల వారం, అప్పులు తెచ్చుకోవడం కోసం, అప్పులు చేసి దుబారా చేయడం కోసం మంగళవారం అప్పుల వారం కబుర్లు చెప్పదు ముఖ్యమంత్రి గారు. ఈయనకి నేను లెక్కలు చెప్పి ఎంతెంత అసలు వడ్డీ కట్టామో నీ బోకునాడు ఈనాడు పత్రికలోనే రాశారయ్యా, గాలి పత్రిక. దీనికి ఏంటి సమాధానం? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు పరిపాలన చేతగానప్పుడు ముక్కు నేలకు రాసి సాష్టాంగ నమస్కారం చేసి ఎటు మీకు ఏడుతున్నట్టు నటిస్తున్న అలవాటే కాబట్టి నేను పరిపాలన చేయలేకపోతున్నా తప్పుకుంటున్నా అని చెప్పి ఏడ్చి నటించి తప్పుకో. కనీసం 75 420కి వస్తుంది కదా రేపు 2025, 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు ఏడ్చి తప్పుకున్నాడులేరా అని కనీసం నీ కార్యకర్తలోనో సానుభూతి వస్తుంది. అంతే తప్ప ప్రతిదాని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని ప్రయత్నించమాలి. విత్ లెక్కల ఫిగర్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి
ప్రతి వారంలో రోజు ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు. మీ దగ్గర నుంచి దానికి సమాధానం ఉండదు. అదేమంటే అది అయిపోయింది, ఇది అయిపోయింది, అడుక్కు తింది, నా రాష్ట్రం సంకనాగిపోయింది, నేనేం చేయలేకపోతున్నా, ఏదో చేద్దాం అనుకున్నా. ఈ గాలి కబుర్లు, పోసుకోలు కబుర్లు, సోది కబుర్లు చెప్పదు. సొల్లు కబుర్లన్నీ ఆపేసి ఇప్పటికైనా ఏం చేస్తావో చేయలేవో చెప్పు, దాన్ని బట్టి ఏం చేయాలో మీరు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కదే కాదు సార్, నారా లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు ప్రెస్ మీట్ పెట్టి. మరి గత మీ 5 ఏళ్ల హయాంలో రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు ఏంటి, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గడిచిన 8 ఏళ్లలో మేము తెచ్చిన పెట్టుబడులు ఏంటి, మీ హయాంలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, మా హయాంలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఇప్పటికీ కూడా పారిశ్రామికవేత్తలు రమ్మంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పే భయంతో రాడని గ్యారంటీ అయిందనేటువంటిది అడుగుతున్నారు. మీరు చేసినటువంటి విధ్వంసం గురించి మళ్ళీ మీరు వస్తారని చెప్పి భయభ్రాంతులతో గురైపోతున్నారు. దమ్ముంటే చర్చకి రండి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. మరలా మీ ఐటీ మినిస్టరో లేకపోతే కోడిగుడ్డు మినిస్టర్ లేదా కోడిగుడ్లు ఆమ్లెట్లు ఇవన్నీ మాకు వద్దు అనేటువంటి సటైరికల్ కామెంట్ చేస్తూనే ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్ గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా. ఇందులో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు ఆదిత్యం కూడా అడిగించారు. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినట్టు నేను ఫోన్ చేసా, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంట్ బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసాక కష్టపడుతున్నాం. ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. ఆ కేరళ మంత్రి కూడా డావోస్ కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసాక పోటీ పడుతున్నారు. మనం ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చారు, 8 నెలలు మేము ఆయన తీసుకొచ్చిన 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. ఈ సవాల్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా స్వీకరిస్తుంది? లోకేష్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడే కదా, రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నాడు. ఎస్ సార్. మొన్న దావోస్ వెళ్ళి వచ్చింది ఈయన కదా, ఆయన ఆ లోకేషే కదా మీరు వాళ్ళు మాట్లాడేది? ఎస్ సార్. ఓకే, దావోస్ వెళ్ళి నువ్వేం తెచ్చావు? 0, 4 సున్నాలు, కోడిగుడ్డులాగా 4 సున్నాలు. విశాఖపట్నం తెలుసుగా నీకు? విశాఖపట్నంలో నువ్వు కోర్టుకి వెళ్ళొస్తా ఉన్నావు కదా, నీ తిండి ఖర్చు లేదా అని ఎయిర్పోర్ట్లో అని చెప్పి దాని మీద ఏదో కోర్టులో కేసు వేసావు కదా పరువు నష్టం దావని. ఆ విశాఖపట్నంకి ఒక్క సమ్మిట్, ఒకే ఒక్క సమ్మిట్ అదాని, అంబానీ, టాటా, బిర్లా, అదేవిధంగా ఒబెరాయ్, బంజూకు, అదేవిధంగా మీరు చూస్తే టెస్లా, ఇట్లా అనేక మంది 30కి పైగా కార్పొరేట్ దిగ్గజాలను ఒకసారి కూర్చోబెట్టి దావోస్ బోలా హైదరాబాద్లో అదే విశాఖపట్నంలోనే అందరినీ తీసుకొని వచ్చి ఒక్క సదస్సు పెట్టి 13,11,000 కోట్ల రూపాయలకి 386 ఒప్పందాలు కుదుర్చుకొని దాంట్లో దాదాపుగా 4 లక్షల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి. దానిలో భాగంగానే ఇప్పుడు మీరు ఏదైతే ఆ వచ్చిన ఒప్పందాల్లోనే మిగిలిన ఏదైనా వస్తే ఇప్పుడు మీ హయాంలో రావాలి. అవి కాకుండా 130 ప్రాజెక్టుల ద్వారా 69,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు మొదటి 4 ఏళ్ళలోనే మా గ్రౌండ్ అయినాయి, ఈ సమ్మిట్ కంటే ముందే. దీంట్లో మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా 3,87,000 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు మేము వచ్చినాక గ్రౌండ్ అయినాయి. బహిరంగ చర్చకి మీరు అవసరంలా, మీ చెంచాలను ఎవరన్నా పంపించినా నేను వస్తా. మీ స్థాయికి అదే జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటున్నారు కదా, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలు. సరే మీకంటే మాతో డిస్కస్ చేసేటటువంటి సత్తా లేదు కాబట్టి ఎవరన్నా మీ చెంచాలను పంపించారనుకోండి, ఉన్నారు కదా ఆల్రెడీ మీ బినామీలుగా ఉన్నటువంటి మీకు సంబంధించి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని పంపించినా పర్లా, వాళ్ళకి మేము లెక్కలతో ఏ సంవత్సరం ఎన్ని వచ్చినాయో మొత్తం చెబుతాం. గవర్నమెంట్లో నువ్వే ఉన్నావు కదా, మేము చెప్పిన లెక్కల ఒప్పులో కదా అని ఆఫీసులను కూడా పిలిచి అక్కడే తెలుసుకోవడానికి సిద్ధమే. బిర్లా గ్రాసిమ్ కాస్టిక్ సోడా యూనిట్ మేము వచ్చినాకే, బద్వేల్లో సెంచరీ ప్యానల్స్, అచ్యుతాపురంలో యకహోమా టైర్స్,
శ్రీ సిటీలో దీనికి సంబంధించి డైకిన్, కొప్పర్తిలో డిక్సన్, గుంటూరులో ఐటీసీ స్పేసెస్ పార్కు, ఇవన్నీ మేము వచ్చినాయి. ఇవి కాకుండా మొత్తం ఎంఎస్ఎం యూనిట్లకు సంబంధించి అయితే దాదాపుగా 3,87,000 ఎంఎస్ఎం యూనిట్లు గ్రౌండ్ అయినాయి. ఇవి కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్న దగ్గర నుంచి అన్ని మొత్తం కంపేర్ చేస్తే దాదాపుగా 6,31,100 అవుట్ సోర్సింగ్ కానీ అన్నీ కూడా తీసుకుంటే ఒక్క సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 1,25,000 సచివాలయ ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్ ఒక 21,000 అదనంగా. సో ఇవన్నీ మేము వచ్చినా గ్రౌండ్ అయినాయి. మీ హయాంలో ఎవరికి ఉద్యోగం వచ్చింది? మీ బినామీలకు వచ్చింది. ఇసుక అమ్ముకునే ఉద్యోగం, మద్యం అమ్ముకునే ఉద్యోగం, ఏదైతే పేకాట క్లబ్బులు నిర్వహించే ఉద్యోగం, ఈ మీ హయాంలో వచ్చినాయి. పేకాట, గుండాట, లేదంటే రికార్డ్ డ్యాన్సులు, అవి మీ హయాంలో వచ్చినాయి. మా హయాంలో అట్లా రాలా. స్కూళ్ళు బాగు చేసి, కాలేజీలు, ఇంగ్లీష్ మీడియం, టీచర్లు అంటే గౌరవించడం, లేదంటే స్కూళ్ళు అంటే ఏ విధంగా ఉంటుంది, పిల్లల్ని ఎట్లా ఐక్యరాజ్యం దాకా తీసుకెళ్ళాలి, అవి మేము ఆలోచించాం. సవాలు విసరడం కాదు, సవాలుకి నిలబడి రావాలి. చెప్పా కదా లిస్టు ఏమేమి వచ్చినాయి అనేది. మీ హయాంలో ఒకటి చెప్పండి. ఉన్న ఉద్యోగాలు తీసేశారు. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారా? లేదు కదా. మరి 10,000 చెప్తా అని చెప్పారు కదా. మరి 2.5 లక్షల మందికి 10,000 చెప్పిన ఈ 7 నెలలు 8 నెలల్లో 1 నెల ఇవ్వలేదు కదా. అసలు వ్యవస్థ లేదని తీసేశారు కదా. అట్లాంటివి తీసేయటం మీకుంటాయి. మేము ఏదైతే అదనంగా ఉద్యోగాలు కల్పించడం మా హయాంలో ఉంటాయి. సో దయచేసి మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దని చెబుతా ఉన్నాను. ఏంటంటే పాయింట్ టు పాయింట్, లెక్కలతో లెక్కలు రా. లెక్కలతో లెక్కలు వస్తే లెక్కలతో లెక్కలు వివరాలు చెప్తాం. లేదు సొల్లు కబురు చెప్పామనుకో మేము కూడా పొలిటికల్ యాంగిల్లో మాట్లాడాల్సి వస్తుంది. సో మీ నాన్నలాగా ఆ కబుర్లు చెప్పకుండా నువ్వు కూడా డైరెక్ట్గా లెక్కలతో మేము కూడా వివరాలు అందిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మైరా మీడియా.